నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈసావా రోడ్ మంజుసుధ హాస్పిటల్లో పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వశ్చన్స్ ఛానల్కి పంపించారు. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు మిత్రులు అడుగుతున్నారు, దానికి జవాబులు చెప్తాం. డాక్టర్ గారు, కొన్నిసార్లు అమ్మాయికి మూడు వచ్చినప్పుడు అబ్బాయికి అంగస్తంభన కాకపోతే ఏం చేయాలి? అంగస్తంభన కాకపోయినా సెక్స్ రెండు రకాలు. ఒకటి పెనట్రేటివ్ సెక్స్, రెండోది నాన్ పెనట్రేటివ్ సెక్స్. అమ్మాయికి మూడు ఉంది, అబ్బాయికి ఆ టైంకి రాలేదు అనుకుంటే కౌగిలించుకోవచ్చు, ముద్దించుకోవచ్చు, ఫింగర్తో స్టిమ్యులేట్ చేయొచ్చు, అమ్మాయికి మ్యాస్టర్బేట్ చేయొచ్చు. సో ఎన్నో రకాలుగా అమ్మాయిని సంతృప్తిపరచవచ్చు. కేవలం అంగం అందులో పెడితేనే అమ్మాయి తృప్తి పడుతుంది అనుకోవడం అపోహ. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చక్కగా మాట్లాడినా, అమ్మాయితో కొంత ఫిజికల్ టచ్, ఒక శరీరానికి ఇంకో శరీరం టచ్ అయినా వాళ్ళకు చాలా తృప్తిగా ఉంటుంది. ఎప్పుడైనా రియల్గా ఒక్కోసారి అంగం సహకరించకపోయినా వాళ్ళు ఓర్చుకుంటారు. కానీ ఫ్రీక్వెంట్గా సేమ్ ప్రాబ్లం ఎవ్రీ టైం అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అబ్బాయి చేయలేకపోయాడు, ఇది ఒక రొటీన్ ప్రాబ్లం వస్తే మాత్రం మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ని కలిసి ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవాలి. ఏ అమ్మాయికైనా రోజు తులం బంగారం పెట్టినా తృప్తి ఉండదు. అదే రెగ్యులర్గా సంసారం చేస్తే అప్పుడో ఇప్పుడో చిన్న చిన్న ఘర్షణలు ఉన్నా మళ్ళీ కలుసుకుపోతారు. డాక్టర్ గారు, భర్తకు కోరిక కలిగినప్పుడు భార్య దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయాలి? భర్తకు కోరిక కలిగినప్పుడు భార్య సహకరించాల్సిన అవసరం లేదు. బికాస్ ఆమె ఒక వ్యక్తి, ఆమె ఒక హ్యూమన్ బీయింగ్, ఆమెకున్న డిజైర్స్, ఆ రోజు మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నటువంటి హార్మోనల్ లెవెల్స్, ఆమె ఇంట్రెస్ట్, ఆమెకు పొద్దుటి నుంచి సాయంకాలం వరకు జరిగిన సైకలాజికల్ స్ట్రెస్, ఇవన్నిటితో కూడా సహకరించకపోవచ్చు. సహకరించినప్పుడు అమ్మాయితో గొడవ పడకూడదు. అతను అవసరం అనుకుంటే వేరే గదిలోకి వెళ్ళి మాస్టర్బేట్ చేసుకోవాలి. తర్వాత ఆమె ప్రశాంతపరిచిన తర్వాత ఆమె ఒప్పుకుంటేనే సెక్స్ చేయాలి. ఒప్పుకున్నప్పుడు సెక్స్ చేస్తే అది రేపు లాంటిదే కనుక దాంట్లో మజా ఉండదు. సెక్స్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ప్రక్రియ కనుక అమ్మాయిని పూర్తిగా సహకారాన్ని కోరాలి. అమ్మాయి సహకరించినప్పుడు మాత్రమే సంసారం చేయాలి.